అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనాలని, దేవుడు ఇచ్చినటువంటి ఆ లేఖనములను ఏదైతే ఉన్నాయో అవి శిరస వహించడానికి అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనించగలుగుతున్నాము. అలాగే ప్రకటనను గ్రంథంలో మనము చూసినట్లయితే ఆ ప్రకటనలో ఏమని సెలవిస్తున్నాడు అని అంటే యోహాను భక్తుడు, ఆ పద్మాసు దీపములో ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నారు. ఆయనకేంటంటే ఆశ ఏంటంటే ఇతరులకు వెళ్ళాలి, ఇతరులకు బోధించాలి, ఇతరులకు వాక్యాన్ని ప్రకటించాలి, ఇతరులను దేవుని వైపు తిప్పాలి అని అనేటువంటి ఆశ అనేది కలిగి ఉన్నాడు. కానీ ఆ దీపంలో చూస్తున్నాడంటే ఎవరూ లేరు, ఒక్క మనుషులు లేరు, మృగములతో సహవాసం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అరణ్యంలో ఏముంటాయి, క్రూరమైన మృగాలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇతర ప్రాణులు మొత్తము అక్కడే నివాసము ఉంటాయి. కానీ వారికి చెప్పినా కానీ వాటికి ఏం అర్థమవుతుంది, అర్థం అవ్వదు. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే పద్మాసు దీపముకు వెళ్ళిన తర్వాత దేవుని ప్రత్యక్షత కమ్ముకొని దేవదూతతో ఆ పరలోకమైనటువంటి ఆనందమును అక్కడ గమనించడం అనేది మనము గమనించవచ్చు. లూకా సువార్తలో మనము గమనించినట్లయితే అక్కడ పోయిన వారము మనము విన్నటువంటి వాక్యము నుంచే మరి ఒక ఎదరపాటుని అంటే కొన్ని వచనాలు ముందుకు మనము గమనిస్తూ ఉన్నాము. ఆ గమనించినది ఏంటంటే మరియా ఎలిజబెత్ను కలుసుకొని అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో వాళ్ళిద్దరిలో నిండుకొని ఆ మాటలు అనేది మనము అక్కడ గమనిస్తూ ఉంటాము. కానీ వారి నుంచి ఎవరు జన్మించారు అని అంటే పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు జన్మించినట్లు మనము అక్కడ గమనించవచ్చు. అయితే ఈరోజు ఈ 4 పాఠ్యభాగాలు గమనించినవి మనకు ఏ అంశం ఇవ్వబడినదంటే ఇది బైబిల్ ఆదివారంగా మనము గమనించి దైవావేశము వలన ఆదేశింపబడినదే వాక్యము. బాప్తిసం ఇచ్చు యోహాను జననము, బాప్తిసం ఇచ్చు యోహాను జననం వలన ఏమి కలిగినది అని మనము ఈరోజు గమనించబద్ధులమై ఉన్నాము. మనము ఎవరినైనా ఇన్స్పిరేషన్ చేయడానికి లేదా మనల్ని ఎవరైనా మాటలతో ఆకట్టుకోవడానికి కొంతమందిలో యూట్యూబ్లో మనం చూస్తున్నట్లయితే కొంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది తాగుడుకు బానిసమై ఉంటారు, కొంతమంది కొన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిసలై ఉంటారు. వాటి నుంచి ఎలా బయటకు రావాలి అని అనేది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉంటారు. ఇన్స్పిరేషన్ అని అంటే ఒకళ్ళు నడిచినటువంటి దారిని వారికి బోధించి వారు కూడా ఈ మార్గంలో నడిస్తే లేదా వాళ్ళు కూడా ఈ ఆలోచనలు పాటిస్తే దాని నుంచి బయటకు రావాలి అన్న దృక్పథం మనలో కలిగి ఆ దృక్పథంతో ఏం చేస్తామంటే ఆ బయటకు రావడం అనేది జరుగుతుంది. ఎందుకని బైబిల్ను మనము జ్ఞానించాలి లేదా ఎందుకని బైబిల్ను మనము చదవాలి అన్నానంటే యోహాను రాసిన మొదటి అధ్యాయము మొదటి వచనము ఒకసారి గమనించినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ఏమై ఉన్నది అని అంటే దేవుడై ఉన్నది. మనము ఇశ్రాయేలు ప్రజల్ని గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఎన్నిసార్లు దేవుడు వాళ్ళ దగ్గరికి ప్రవక్తలను పంపించినా లేదా కొంతమందిని పంపించినా కానీ వారి మనసు మారలేదు, వారి హృదయం మారలేదు, వారి తలంపులు మారలేదు, వారి క్రియలు మారలేదు కదా. వాళ్ళను మార్చడానికి ఎవరిని పంపించారని అంటే మోషే గారిని పంపించినట్లుగా మనము లేఖనాలు గమనించగలము. అయితే మోషే చనిపోయిన తర్వాత మరి ఎవరు ఆ యాజకత్వం వహించారు అని అంటే యెహోషువ గారు యాజకత్వం వహించారు. ఆ యెహోషువ గారి గురించి కూడా మనం గమనించినట్లయితే ఏం చెబుతున్నారని అంటే వీరు ఎన్నడూ మారడు, కానీ తరములో ఉన్నటువంటి వారిలో యెహోషువనే నీతిమంతుడుగా దేవునికి కనిపించినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అయితే అక్కడ ప్రజలను నడిపించడానికి మోషే గారు చనిపోయిన తర్వాత కూడా మరి యెహోషువను ఎన్నుకొని దేవుడు యెహోషువతో ఏం మాట్లాడుతున్నాడంటే యెహోషువ గ్రంథము మనము ఒకసారి గమనించినట్లయితే మొదటి
అధ్యాయము యెహోషువ మొదటి అధ్యాయము 9వ వచనము ఒకసారి మనం గమనించినట్లయితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారని అంటే, మోషే గారు చనిపోయారు, నేను ఎలా ఈ ప్రజలందరినీ నడిపించాలి. మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము, మన కుటుంబ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ కుటుంబములను ఎలా నేను ముందుకు నడిపించాలి అని మగవారు ఆలోచిస్తూ ఉంటారు. ఆడవారేమో తన పిల్లలను ఎలా చక్కబెట్టాలి, ఎలా దేవుని మార్గంలోకి నడిపించాలి, ఎలా దేవుణ్ణి భయభక్తులతో పెంచాలి అని ఆడవారు ఆశిస్తూ ఉంటారు, లేదా ఆడవారు కోరిక కలుగుతూ ఉంటారు. కానీ ఈరోజు చెప్తున్న వాక్యం ఏంటంటే, ఇన్స్పిరేషన్. ఒకళ్ళని ప్రేరేపించాలి, లేదా ఒకళ్ళు ప్రేరేపించడం ద్వారా, లేదా ఒకళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞలను కానీ ఆచరించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువకి ఏం చేస్తున్నాడు అని అంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. ఏమని ఆజ్ఞాపించాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ పాలు తేలులో ప్రవహించే దేశమునకు తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. అయితే యెహోషువ ఏమనుకున్నాడనంటే, నేను ఒక అల్పుడను, నాకు యాజకత్వమే ఎలా చేయాలో, లేదా ప్రజలను అందరినీ దేవుని సన్నిధిలోకి ఎలా నడిపించాలో నాకు తెలియదు. కాకపోతే దేవుని యొక్క ధైర్యము, లేదా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తి ఎవరికి తోడుగా ఉన్నది అని అంటే యెహోషువకు తోడై ఉన్నది. కాబట్టి యెహోషువ వారినందరినీ కూడా పాలు తేలులో ప్రవహించే దేశమునకు నడిపించడానికి సిద్ధపడి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనము చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక ఆజ్ఞ అనేది, మొదటి వచనము 2వ వచనము ఒకసారి గమనిద్దాము. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఒక వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎదురైనటువంటి సమస్యల్లో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఒక ఆజ్ఞ అనేది సిఫార్సు చేస్తున్నారు. ఆనాటి కాలంలో మనము ఒక చిన్న పిల్లవానికి మనం ఏం చేస్తామంటే, ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారము నడుచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ కలిగి ఉంటారు, లేదా ఆ పనిని చేస్తారు. ఒక చిన్నపిల్లవాడిని మంచినీళ్ళు తీసుకురానంటే తీసుకురాడా, అతను కంపల్సరీ తీసుకొని వస్తాడు. అలాగే ఇక్కడ ఏకంగా ఎవరంటే కనుక రాజు రాణి ఎవరు, ఆహాబు అనను యెజెబెలు ఏం చేస్తున్నారు అని అంటే, ఒక శాసనం అనేది ఎవరికి విరుద్ధంగా, ఒక ప్రవక్త అయినటువంటి దేవుని ప్రవక్త, దేవుడు ఎవరి ద్వారా అండి, ఏలియా ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడని అంటే, దగ్గరగా 24 అద్భుత కార్యాలు చేశాడు. 3.5 సంవత్సరములు వర్షము పడవద్దు అని అంటే, కాలాలు ఋతువులు ఎవరి ఆధీనంలో ఉన్నవి అని అంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్నవి. అవి కూడా ఏంటంటే ఏలియాకు లోబడినట్లుగా మనము అక్కడ గమనిస్తూ ఉన్నాము. 3.5 సంవత్సరములు మరి కరువుతో ఉంటే దేవుడు ఎవరి ద్వారా అతనికి ఆహారం పంపించాడండి? కాకుల ద్వారా. కానీ మనము ఒకసారి మానవరీత్యా మనం గమనించినట్లయితే కాకులు ఎక్కడైనా ఆహారం తీసుకొచ్చి మనుషులకు ఇస్తాయా అని అంటే ఒక్క కాకి కూడా ఇవ్వవు. కాకులు నడుస్తామంటే అనక
వంకర టింకరగా నడుస్తాయి, కానీ వాటి స్వభావమే ఎట్లా ఉంటుందంటే వంకర టింకరే స్వభావము. నోవహు దినముల్లో జలప్రలయం వచ్చిన తర్వాత ఆ సముద్రం అంతా లేదా ఆ ప్రాంతమే కానీ ఆ దేశాలే కానీ ప్రపంచం అంతా 40 సంవత్సరములు రాత్రి పగళ్ళు కూడా ప్రచండ వర్షం కురిచిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత అతను నోవాహు గారు మరి కాకిని వెలుపలకు పంపినప్పుడు కాకి తిరిగి వచ్చినదా? కాకి తిరిగి రాలేదు. ఎందుకనంటే దాని స్వభావం ఏంటంటే చనిపోయినటువంటి శవాల మీద వాలి వాటిని పొడుచుకొని తినడానికి అవి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా గారికి ఆ కౌకాలమే ఒక కాకి చెప్తే ఒక కాకి తెచ్చే ఆహారము ఏలియా గారికి సరిపోతుందా? సరిపోదు. ఆ కాకి నోరే ఎంత ఉంటుందని అంటే ఇంతే ఉంటుంది. అటువంటి సమయంలో ఏం చేశానంటే దేవుడు కాకోలములకు ఒక కాకి కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్ని కాకులు అయితే ఆ ప్రదేశంలో ఉన్నవో అన్ని కాకులకు ఒక ఆజ్ఞ అనేది దేవుడు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ కరువు దినములలో కూడా దేవుడు ఎవరి చేత పోషింపబడ్డాడు అని అంటే ఎవరి చేత పోషింపబడ్డాడు? ఒక దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చినటువంటి కాకోలముల చేత ఏలియా గారు జీవించబడడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇటువంటి అద్భుతంలో చేసినటువంటి ఇటువంటి ఆశ్చర్యకార్యములు చేసినటువంటి ప్రవక్త ఏమయ్యాడు అని అంటే డీలా పడిపోయాడు. ఎందుకు డీలా పడిపోయాడు అని అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞ అలా ఉన్నది. కాబట్టి ఎవరైనా మనల్ని చంపడానికి తరమడానికి ఎవరైనా వస్తున్నారని అంటే మనం ఏం చేస్తామంటా అంటే పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అటువంటి ఇక్కడ ఏలియా గారు కూడా ఏం చేస్తున్నారని అంటే పారిపోవడానికి లేదా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నారు. కానీ ఆమె ఏం చెప్తుందని అంటే చివరిగా 2వ వచనము చివరిలో గమనించినట్లయితే ఒకని ప్రాణం వల్లే నీ ప్రాణంను ఏం చేస్తానంటే తీసేస్తాను అని చెప్పి దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక ఇప్పుడే ఏం చేస్తున్నారని అంటే తన మీద కూడా శిక్షణ అనేది తెచ్చుకుంటూ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అనేది సిఫార్సు చేశారో ఆ ఆజ్ఞకు మరి ఎందుకని భయపడ్డాడు అని అంటే ఏలియా గారు ఒకరి ద్వారా కాదండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ₹1,00,00,000 ఇస్తాననే బహుమతి ఇచ్చుండవచ్చు, లేదా కొంత బంగారము, లేదా కొంత వెండి, లేదా కొంత వస్త్రములు కానీ కొత్త బహుమానములు కానీ ఇస్తానని ప్రకటించిన చేసి ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఏంటంటే మనతో ఉండే మనుషులే కొంతమంది ఏం చేస్తారంటే మన అపాయమును కోరుకుంటూ ఉంటారు, మన నాశనమును కోరుకుంటూ ఉంటారు. ఎక్కడైనా మనము ఎదుగుతున్నాము అని అంటే మనల్ని పడద్రోయడానికి లేదా దేవుడి నుండి పక్కకు తొలగించడానికి వాళ్ళు ప్రేరేపణ అనేది సాతాను ద్వారా కలిగి ఉంటారు. అటువంటి ప్రేరేపణను మనము ఇక్కడ చూడవచ్చు. అయితే ఏలియా గారు ఏం చేశారు అని అంటే ఒక రోజంతా ప్రయాణము అడవిలోకి పారిపోయి తనతో పాటు ఉన్నటువంటి సేవకుడు ఒకడు ఉంటాడు, అతన్ని కూడా ఏం చేస్తాడని అంటే నా దగ్గరికి రావద్దు, ఎందుకని ఏలియా గారు చెప్పి ఉన్నారు అని అంటే ఆ మాటను ఏలియా గారిని బట్టి అతన్ని కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. అతన్ని కూడా చంపేస్తే ఇతను చావడమే కాకుండా అతని ప్రాణంను కూడా తీసేస్తానేమో అని ఒక భయమును కలిగి ఆయన ఏం చేస్తారని అంటే తన సేవకుడిని విడిచిపెట్టి అందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఒక అరణ్యంలోనికి ఒకరోజు అంత ప్రయాణము వెళ్ళిపోవడం అనేది మనము గమనించవచ్చు. అయితే తను వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజంతా ప్రయాణంలో వాళ్ళు అలసిపోయి ఉంటారు. ఆయన అలసిపోయిన తర్వాత కూడా ఏంటనంటే అలసిన ప్రాణానికి ఎవరు సేద తీస్తారు? దేవుడే సేద తీస్తాడు. కీర్తనకారుడు 23వ అధ్యాయంలో 23వ కీర్తనలో మనం చూసినట్లయితే గాఢాంధ్ర కాయర లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడినను, నీవు నాకు తోడై ఉన్నావు. అక్కడ ఎవరు ఆదరిస్తున్నారు అని అంటే దేవుని దూత వచ్చి అక్కడ ఏలియా గారిని ఆదరించినట్లుగా మనము గమనించవచ్చు. మరి ఆ దేవదూతను ఎవరు పంపించారని అంటే దేవాతి దేవుడే
ఏలియా గారి కోసము పంపించారు. ఆ వృక్షము పేరు కూడా మనము ఒకసారి గమనించినట్లయితే బదరి వృక్షము. అంతేనా అండి? బదరి వృక్షము దగ్గర అక్కడ సేద తీరుతుంటే అక్కడ ఆయన ప్రాణం ఏమవుతుందని అంటే, నా ప్రాణం తీసేసుకోండి దేవా, నేను ఇప్పటి వరకు చేసినది చాలు, ఇంకా మనం కూడా మనకు కూడా ఒక కష్ట సమయంలో లేదా క్లిష్ట పరిస్థితులు దేవుడు తప్ప మార్చలేనటువంటి సమస్యలు ఉంటే కనుక మనం కూడా అట్లాగే ప్రార్థిస్తూ ఉంటాం. నేను కూడా ఒకసారి ఏం చేశానంటే, ఈ వాక్యంను బోధించడానికి కానీ వాక్యమును నేను అనుసరించడానికి కానీ కొన్నిసార్లు దారి తప్పుతూ ఉంటాను నేను కూడా. ఎందుకంటే నేను కూడా మానవ మాత్రుడినే, నేను కూడా ఒక దీనదయా సేవకుడినే, కానీ నాకు కూడా కోరికలు నాకన్నా కూడా ఆశలు అనేది ఉంటాయి. కానీ ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ కోరికలను ఆ ఆశలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునిలో పరిపూర్ణంగా నిలబడతామో అప్పుడే దేవుని ఆత్మ మనకు వచ్చి దేవుని క్రియలు కానీ లేదా దేవుని మాటలను గైకొనేటట్లుగా చేస్తూ ఉంటుంది. నా జీవితంలో నేను తీసుకున్న గొప్ప డెసిషన్ ఏంటంటే, నన్ను నేను దేవుని సేవకు అర్పించుకోవడమే నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యంగా నేను చెప్పుకుంటూ ఉంటాను. కానీ ఈ కార్యముల్లో మనం ఏం చేస్తామంటే, నేనేం చేశానంటే, నా తప్పు, నాకు వచ్చేటువంటి ఏదైనా కానీ ప్రార్థించడం రాదు, బైబిల్ చదవడం రాదు, వాక్యం చెప్పడం నాకు అంతగా రాదు. కానీ ఇతరుల ద్వారా నేను ఎప్పుడైతే నేర్చుకుంటున్నానో ఆ వాక్యమును ఎలా చెప్పాలో, ఆ వాక్యమును ఎలా ధ్యానించాలో దేవాతి దేవుడే మనకు అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో నేనేం చేశానంటే, ఈ సేవలో ముందుకు కొనసాగడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి. అంత మాత్రాన్నే దేవుని సేవను విడిచిపెట్టి నేను పారిపోవాలా? నేను దేవుని లోకంలోనికి కాకుండా ఈ ప్రజలు నేను నివసిస్తున్నటువంటి ఈ శరీర లోకంలోనికి నేను దిగిపోవాలా? కాదండి. ఎప్పుడైతే మనము దేవునికి అర్పించుకుంటామో లేదా దేవునికి సాగలు పడతామో దేవుడు ఏం చేస్తాడంటే తన దూత ద్వారా మనతో మాట్లాడి తగినటువంటి ధైర్యమును శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. యోబు ప్రవక్త అంటాడు ఏంటంటే, నీ అడుగు జాడలు మొదట్లో తడబడినను నీవు తుదకు మహాభివృద్ధి పొందేదవు. ఏంటంటే మనము మహాభివృద్ధి పొందే రోజు ఒకటి ఉన్నది. ఆ రోజు కోసం మనం ఏం చేయాలని అంటే వేచి ఉండాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే దేవదూతతో మరి ఏలియా గారు ఏమి గమనించారంటే, ఆయనకు కావలసినటువంటి బలమును అక్కడ అనుగ్రహించినట్లుగా మనము చూడవచ్చు. 5వ వచనంలో మనము ఒకసారి గమనించినట్లయితే, అతడు బదీరు వృక్షము కింద పడి ఉండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళబొడ్డియు కనబడిను గనక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అక్కడ దేవదూత ఎవరికి అప్పము ఇచ్చినది అని ఏలియా గారికి అప్పము ఇచ్చినది. ఆ అప్పము దేనికి సాదృశ్యము అని అంటే దేవునికి సాదృశ్యము. దేవుడు కూడా ప్రభు రాత్రి భోజనములో మనము గమనించినట్లయితే ఆ రొట్టెను విరిచి తన శిష్యులకు పంచిపెట్టినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నారంటే ఆ అప్పము తిని కొంచెము శక్తి అయితే లభించినది, కానీ ఆ అప్పము ద్వారానే తన ప్రయాణించవలసినటువంటి తన ముందున్నటువంటి టాస్క్ను ఏదైతే ఉన్నదో దాన్ని జయించగలడా అంటే జయించలేడు. కాబట్టి మరి ఒక శక్తి కావాలి. కాబట్టి కొంతసేపు నిద్రపోయిన తర్వాత కొంతసేపు సేద తీరిన తర్వాత మరలా దేవదూత ఏం చేస్తుందంటే అయితే
యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనమైన చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ బల్ల మీద ఆ భోజనపు బల్లము చేత రాత్రింపగళ్ళు ప్రయాణం చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 40 రోజులు పగలు రాత్రి కూడా ప్రయాణం చేయవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది అని అంటే ఏలియా గారికి ఉన్నది. ఏ బాధ్యతను ఆయన కలిగి ఉన్నాడు అని అంటే ఆయన ద్వారా ఒక ప్రవక్త, 2 రాజులు అభిషేకము పొందవలసి ఉన్నది. మనము ఆ వచనంలో గమనించినట్లయితే ఆయన తర్వాత ఎవరు యాజకత్వం వహించాలి, లేదా యాజకుడుగా ఉండాలి, లేదా ప్రవక్తగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే ఎవరిని? ఏలియా తర్వాత ఎలీషా గారిని అక్కడ ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఏలియా గారు అక్కడ ఏం చేశారని అంటే మరలా కొంతసేపు నిద్రపోయిన తర్వాత ఆహారమును తీసుకొని భుజించి కొంచెం తృప్తి పడిన తర్వాత అక్కడ సేద తీరిన తర్వాత మరలా 40 రోజులంతా ప్రయాణం వెళ్ళినట్లు మనము గమనించవచ్చు. అయితే ఎక్కడ మనము ఏ వచనంలో గమనించవచ్చు అని అంటే 16వ వచనము ఒకసారి మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు వారి మీద నిక్షీ కుమారుడైన యెహోబుకు పట్టాభిషేకము చేయవలెను, నీకు మారుగా ప్రవక్తే ఉండుటకు అబెర్లే హోలావాడైన పాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకని దేవుడు ఈ లేఖనమును కూడా ఏం చేశాడని అంటే అక్కడ ఉన్నటువంటి ఆహాబు రాజు పన్నినటువంటి పన్నాగం ఏదైతే ఉన్నదో ఎలీషాని చంపేయాలి అని అన్నటువంటి ఆ పన్నాగంను కూడా దేవుడు పటాపంచలు చేసి ఏలియాను బ్రతికించి ఎవరిని ప్రవక్తలుగా చేయడానికి? ఎలీషా గారిని ప్రవక్తగా చేయడానికి, అక్కడ అభిషేకించడానికి, ఈయన ద్వారానే అభిషేకము పొందాలి అనేటువంటి ఆశను, ఆకాంక్షను దేవుడు కలిగి ఉన్నాడు. అందుకనే అతను చనిపోయే గుంపులో లేకుండా దేవుడు తప్పించి అక్కడే నీవు నిలిచిపోవడం కాదు, నీ కొరకు ఇంకొక మార్గమును నేను సిద్ధపరిచాను అని ఏలియా గారికి చెబుతున్నట్లుగా మనము ఈ వచనాల్లో గమనించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లాడు ఏలియా గారికి ఎలా అయితే దేవుడు సహాయం చేసి ఉన్నాడో ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి దేవుడు ఏం చేస్తున్నాడని అంటే మనల్ని ప్రేరేపిస్తున్నాడు, లేదా ఇతరుల ద్వారా ఏం చేస్తాడనంటే దేవుడు మనల్ని ప్రేరేపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే 2వ లేఖనంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము ఒకసారి మనము గమనించినట్లయితే, బలిష్టమైన వేరొక దూత పరలోకం నుండి దిగొచ్చుట చూచితిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఇక్కడ మనము గమనించినట్లయితే యోహాను గారు పద్మాసు దీపములో ఉండి ఆయన ఏం చేస్తున్నారు అని అంటే దైవ దర్శనమును, లేదా పరలోక సంబంధమైనటువంటి ఆ దర్శనములను కలిగి ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఈ ప్రకటన గ్రంథంలో మనము ఒకసారి గమనించినట్లయితే చాలామంది ఎవరంటే కనుక విశ్వాసులు ఏం చేస్తారని అంటే అన్ని గ్రంథముల్లో ఈ 66 పుస్తకాల్లో కూడా చదవడానికి ఇష్టపడతారు, కానీ ఈ ఒక్క పుస్తకం దగ్గరికి వచ్చేటరికి వాళ్ళకు భయం వేస్తుంది. ఎందుకని భయం వేస్తుంది అని అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలను, పరలోక సంబంధమైనటువంటి గూఢార్థాలను, మనకు తెలియనటువంటి విషయాలను కూడా ఏం చేస్తుంది అని అంటే ఈ ప్రకటన గ్రంథము మనకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ద్వారా యోహాను భక్తుడు అక్కడ పద్మాసు దీపంలో రాయడం అనేది జరిగినది. జరగబోయే సంగతులు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు మరి యోహాను భక్తుడు మన కోసము
ఈ గ్రంథములో లిఖించడం అనేది జరిగినది. అక్కడ అయితే పరలోకం నుండి వచ్చిన దూత ఏంటంటే దిగువచ్చి ఆయన్ని చూసి, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన ఎట్లా ఉన్నాడనండి? మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. సూర్య బింబమాలే ఆయన పాదములు అగ్నిస్తంభములను ఉండెను. ఆయన పాదాల గురించి ఆయన ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ యోహాను భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఈ వచనమంతా మనము లేదా ఈ అధ్యాయం అంతా గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక పుస్తకము దేవాతి దేవుడు ఆ దూతకు ఇచ్చి, ఆ దూత ద్వారా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆ దూత చెప్పిన మాటలను మనము ఒకసారి గమనించినట్లయితే, ఆయన చేతిలో విప్పబడినటువంటి ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఇక్కడ ఆర్భాటించిన అన్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ అధ్యాయంలో గమనిస్తున్నట్లయితే ఏమని సెలవిస్తున్నది అని అంటే, ఆ దేవదూత ఇచ్చినటువంటి ఆ చిన్న పుస్తకములను యోహాను భక్తుని తినమని ఆజ్ఞయిస్తారు. ఆ పుస్తకము ఏమై ఉన్నది అని అంటే దేవుని వాక్యమై ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము గమనిస్తే ఏమని ఉన్నది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆ వాక్యమును యోహాను భక్తుడు తిన్నప్పుడు ఆయనకున్నటువంటి గొంతు ద్వారా వెళ్ళినప్పుడు జుంటితేన నాకంటే ఏమైనా ఉంది, మధురంగా ఉన్నది. కానీ అక్కడి నుంచి మరి లోపలికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది అని అంటే చేదాయను. ఏమవుతుంది? అక్కడ చేదుగా ఉంటుంది. మనము అయ్యగారు చెప్పేటటువంటి వాక్యంలో వింటూ ఉంటాము, కానీ కొన్నిసార్లు ఆ వాక్యము అనే ఖడ్గము చేత మనము గుచ్చబడినప్పుడు ఆ వాక్యము ఏమవుతుంది అని అంటే మన హృదయాలకు తాగితే ఆ హృదయంలో నుంచి ఏంటంటే ప్రతి చోటకి, ప్రతి అవయవంలోనికి ఆ వాక్యము వెళ్ళి ప్రతి అవయమును కూడా ఏం చేస్తుందనంటే శుద్ధీకరిస్తుంది. ఆ శుద్ధీకరించినప్పుడు ఏమవుతుంది అని అంటే దేవుని ఆజ్ఞ ద్వారా లేదా దేవుడి కట్టల ద్వారా మనం ఏం చేయబడతాము అని అంటే మనకు తెలియకుండానే దేవుని ఆజ్ఞకు లోబడి మనము దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి పురుకొలుపుతూ ఉంటారు దేవుని వాక్యము. ఇక్కడ యోహాను భక్తుడు కూడా అక్కడ ఆ వాక్యమును తిన్నప్పుడు ఏం జరిగింది అని అంటే తన హృదయము తెరవబడి తన పాపములన్నిటినీ కడగబడి ఆ దేవుడు చెప్పేటటువంటి ఆ లేఖనములను లిఖించడానికి పద్మాసు దీపములో ఆయన ఒక గొప్ప కృపను కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. మనము లూకాసు వార్తలో మనము చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నారు అని అంటే, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళెను. అక్కడ ఎవరున్నారు అని అంటే జకరయ ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అనేది వారు ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా వందనములు చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరు ఆ పని చేసి ఉన్నారు అని అంటే ఎవరు చేసి ఉన్నారు? ఎలిజబెత్ చేసిందా లేదా మరియా ఎలిజబెత్కు చేసినట్లుగా లేఖనములను గమనించవచ్చు. అయితే వీటి నుండి వచ్చినటువంటి ఈ లేఖనం అంతా మనకు తెలిసినది కాబట్టి దీన్ని వివరించిన అవసరం లేదు. కానీ పరిశుద్ధమైనటువంటి యోహాను గారు అక్కడ జన్మించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారు అని అంటే ఇతను దేవుడు ఎంచుకున్న వ్యక్తి కాబట్టి
దేవుని దూతగా ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము యోహాను భక్తుడిని గమనించవచ్చు. అయితే బాప్తిసము కూడా దేవాతి దేవుడైనటువంటి యేసయ్య గారు ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నారండి? యోహాను దగ్గరికే వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ఏమి తిని బతికాడు అని అంటే అరణ్యములో మిడతలు తింటూ అరణ్యంలో మరి సంచరిస్తూ బతికినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. మరి ఎంత గొప్ప ధన్యత యోహాను భక్తుడికి దయచేసి ఉన్నారు అని అంటే అక్కడ దేవాతి దేవుడు అనేక గొప్ప కార్యములు చేయడానికి, అనేక నూతనమైన కార్యములు చేయడానికి ఆయన్ను అక్కడ నియమించబడినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కానీ పరిసయ్యులు సద్దుకాయలు కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దేవుని బోధనలు చెప్తానే ఉంటారు, కానీ వారి హృదయంలో ఏమని ఉన్నది అని అంటే కలహములు, కోపములు లేదా అధికారముల కోసము ఆరాటపడుతూ ఉంటారు. వారిని కూడా ఏం చేస్తారు అని అంటే బాప్తిసము తీసుకోవడానికి మరి యోహాను చెప్పినటువంటి అరణ్యంలో కేకలు వేస్తాడు. ఏమని కేకలు వేస్తాడు? ఏమని కేకలు వేస్తాడండి? దేవుని సర్ప సంతానమా, మీరు కూడా ఏంటి, మీరే బోధించవలసిన వారు, మీరే వచ్చి నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు అని చెప్పి సర్ప సంతానమా అని అక్కడ పరిసయ్యులను సద్దకాయలను అనడం మనము గమనించవచ్చు. కానీ దేవాతి దేవుడు కూడా యోహాను భక్తుడి దగ్గర బాప్తిసం తీసుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకనంటే మరి యోహాను భక్తుడికి బాప్తిసం అవసరమా? ఒకసారి గమనించినట్లయితే లేఖనంలో యోహాను భక్తుడు ఎక్కడైనా బాప్తిసం తీసుకున్నట్లుగా రాయబడి ఉన్నదా? ఎక్కడా రాయబడి లేదు. కానీ ఆ బాప్తిసము కూడా ఆయన కూడా కలిగి ఉన్నాడు, ఆ పునరుద్ధానం అనేది కలిగి ఉన్నాడు. కానీ దేవుని కంటే ముందు ఎవరి పునరుద్ధానం గురించి లేదా దేవుని యొక్క సువార్తను ప్రారంభించారు అని అంటే యోహాను భక్తుడే మొట్టమొదటిగా ప్రారంభించి ఉన్నారు. ఆ యోహాను భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు దేవునికి ఏమని పంపిస్తాడనంటే నువ్వేనా మెస్సయ్యవి, ఇంకొకరి కోసం మేము వేసి ఉండాలా అని యోహాను భక్తుడు అడిగినప్పుడు దేవుడు ఏమని సమాధానం చెప్తాడని అంటే నేను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పండి అని ఒక దూత ద్వారా ఆయనకు వర్తమానం పంపిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను భక్తుడికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, అనేక కష్టాలు ఎదురవుతాయి. కానీ అనేక రాజుల ముందు కూడా వెళ్ళి ధైర్యంగా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఎవరితో ఉండాలి అని అంటే నీ భార్యతో ఉండాలి, కానీ పరాయి స్త్రీలతో నువ్వు ఉండకూడదు అని కళాఖండిగా వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ఖండించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే బాప్తిసమిచ్చు యోహాను మొట్టమొదటిగా మనం చూడవచ్చు. అలాగే ఎలీషా గారు కూడా అటువంటి మనసు కలిగి ఎంతమంది ఉన్నా కానీ ఆయన రాజే అవని లేదా మంత్రి అవని లేదా ఉన్నతాధికారి అయినా కానీ ఆయన దగ్గరకు కూడా వెళ్ళి చిటికేసి మరి చెప్పగలిగినటువంటి ధైర్యమును ఎవరిచ్చారంటే దేవాతి దేవుడు వారికి అనుగ్రహించి వారి హృదయంలో దేవుడు ప్రేరేపణను దయచేసి ఎటువంటి సమస్యనైనా కానీ ఎటువంటి స్థితిగతులైనా కానీ మార్చడానికి దేవుడు అనుకూలంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు వాళ్ళు శ్రమల్లో పడినా కానీ దేవుడిని విడిచిపెట్టకుండా ఇక్కడ మనము గమనించినట్లయితే ఎలీషా గారు కూడా ఏమవుతారంటే శ్రమలో పడినప్పుడు నేను ఇంకా నా పరువు చాలు, నేను పరిగెత్తింది చాలు నీ సేవలో, నాకంటే ముందు చనిపోయిన వారికంటే నేను ఒక పెద్ద వ్యక్తిని కాదు, పెద్ద ప్రవర్తన కాదు అని అక్కడ ఎలీషా గారు చెప్పినట్లుగా ఏలియా గారు చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. అయితే ఈ లేఖనముల ద్వారా మనము ఏం నేర్చుకోవాలని అంటే చివరిగా మనము కీర్తన 119వ సంకీర్తన మనం చూసినట్లయితే 33వ వచనము చదివి ఇంతటితో ఈ పాఠమును ముగించుకుందాము. యెహోవా నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్ట వరకు నేను వాటిని గైకొందును. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి అని అంటే యెహోవా ఆజ్ఞలను యెహోవా కట్టడలను
మనము ఆశ్రయించాలని దేవాది దేవుడు ఈరోజు మనకు లేఖనముల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఎప్పుడు దీవించు ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, లేదా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని కాకుండా మొట్టమొదటిగా మనము మారాలి. మన ద్వారా ఎవరు మారాలి అంటే మన కుటుంబం మారాలి. మన కుటుంబం ద్వారా ఎవరు మారాలి అంటే మన సంఘము మారాలి. మన సంఘము ద్వారా ఎవరు మారాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరిగేలాగా మనం ఏం చేయాలని అంటే మన ఆత్మలను మనము ప్రేరేపించుకుంటూ అలాగే ఇతరులను కూడా ప్రేరేపించాలనే వాక్యము మనకు ఇక్కడ సెలవిస్తున్నది. మనము ప్రార్థించుకుందాము. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, కృపగల దేవా నాయన, మీ ఘనమైన నామమునకు వేలాదిగా వందనములు ప్రభువా. ఈ లేఖనములతో నా తండ్రి మాతో మాట్లాడిన విధమును బట్టి వందనములు ప్రభువా. మీ కృపలో మీ ప్రేమలో నా తండ్రి మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి నడిపించినటువంటి విధమును బట్టి వందనములు నా ప్రభువా. ఆనాడు నా తండ్రి ఏలియా గారు ఎటువంటి ప్రార్థన అయితే కలిగి ఉన్నారో నా తండ్రి, మేము కూడా అటువంటి ప్రార్థనను కలిగేటట్లుగా మీరే సహాయం దయచేయండి. మా మనసులకు నెమ్మదిని దయచేయండి. మా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ఈ క్రిస్మస్ సమయంలో నా ప్రభువా మేము సంతోషభరితులంగా ఉండేటట్లుగా మీరే సహాయం దయచేయండి. ఒకవేళ మేము కలిగి ఉన్నటువంటి కుటుంబ సమస్యలే కానీ నా తండ్రి, ఆర్థిక భారమే కానీ నా తండ్రి, ఎటువంటి రోగముల చేతన బాధపడుచున్నా కానీ నా ప్రభువా మీరు మమ్మల్ని ముట్టండి, మమ్మల్ని స్వస్థపరచండి నా తండ్రి. మేము కొన్నిసార్లు నా తండ్రి మీకు వ్యతిరేకముగా మేము ఆలోచనలు కలిగి ఉంటే ఆ ఆలోచనలన్నింటినీ తీసివేసి నా ప్రభువా యేసయ్యా మీ కృపలో మీ ప్రేమలో మేము బ్రతికే వారిగా మీరే సహాయమును దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబమును నా తండ్రి దీవించండి. ప్రతి ఒక్క కుటుంబము నా తండ్రి మారేటట్లుగా మీరే సహాయమును దయచేయండి నా తండ్రి. ఆ రోజుల్లో యోహాను భక్తుడు ఎటువంటి పరిచర్య అయితే చేసి ఉన్నాడో నా తండ్రి, అటువంటి పరిచర్యను నా తండ్రి మా సిఎస్ఐ సంఘము కలిగి ఉండేటట్లుగా మీరే సహాయమును దయచేయండి. బిషప్ గారి ద్వారా నా తండ్రి, లేదా అనేక మంది సేవకుల ద్వారా నా ప్రభువా అనేక ప్రాంతములకు వెళ్ళి నా తండ్రి నీ సత్య సువార్తను ప్రకటించే వారిగా మేము ఉండేటట్లుగా మీరే సహాయమును దయచేయండి. మాకున్నటువంటి శోధనను కానీ నా తండ్రి, శ్రమలు కానీ నా తండ్రి, ఇబ్బందులు కానీ నా ప్రభువా ఎటువంటి బాధలు వచ్చినా కానీ వాటిని అధిగమించి మీ పరిశుద్ధాత్మతో వాటిని జయించులాగున మీరు సహాయం అనుగ్రహించింది. మా కష్ట సమయంలో మాకు తోడుగా నీడగా ఉండి మాకు ఆదరణకర్తమై నడిపించమని, మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకోనమని యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.